హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ ఆ తల్లి కరుణా కటాక్షం కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు మొదలైనాయి అన్నమాట. ఈ రోజు నుంచి శ్రావణ శుక్రవారాలు మొదలైనాయి అన్నమాట. ప్రతి ఆడపిల్ల ఈ తల్లిని ఖచ్చితంగా కొలుచుతుంది అన్నమాట. శుక్రవారం ఈ శ్రావణమాసం అంతా అమ్మవార్లను పూజించగలుగుతారన్నమాట. పసుపు కుంకాలతో పచ్చగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అందుకే ఆ భగవంతుని కరుణా కటాక్షం మీకు అందరికీ కలగాలని, ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షం మీకు అందరికీ కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అమ్మవారికి నేను పూజ చేస్తుంటానన్నమాట. ప్రతి శుక్రవారం నేను అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ చేస్తానన్నమాట. దేవుడు మనసును నమ్మినవాడు చెడిపోయినాడేమో కానీ ఆ భగవంతుని నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోలేదు. ఆ భగవంతుని నమ్ముకొని ఉన్నామనుకో, ఏ పొద్దో ఒకరోజు మనల్ని ఖచ్చితంగా గడ్డకెచ్చాడు ఆ భగవంతుడు అనేవాడు. చూడండి ఫ్రెండ్స్, ఆ దైవాన్ని నమ్ముకొని ఆ దైవాన్ని వేడుకుంటున్నామనుకో, మనసును నమ్మి మోసపోయేదానికంటే భగవంతుని నమ్మితే తప్పేం లేదు కదా ఫ్రెండ్స్. ఆ తల్లిని నమ్ముకొని కొలిచినారంటేనా ఆ తల్లి మీకు ఎల్లవేళలా చల్లగా కరుణించి కాపాడుతూ వచ్చాది. ఈమెైతేనా గడామలో ఉంది ఫ్రెండ్స్, గడామల పెద్దమ్మ తల్లి అన్నమాట. ఈమెను నేను ఎప్పటికీ ఆరాధిస్తాను. 20 సంవత్సరాలు అవుతుంది నేను అమ్మవారిని ఆరాధించబట్టి. ఆ తల్లి కరుణా కటాక్షం మీకు అందరికీ కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.